ఇప్పుడు మనం గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాక్టీస్‌లో రీసెంట్‌గా అంటే పర్టిక్యులర్‌లీ పాస్ట్ 1 డికేడ్‌లో మేజర్ చేంజ్ ఏదన్నా ఉంది అని అనుకోవాలనుకుంటే, అది మనకు ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇన్సిడెన్స్ అనేది డ్రాస్టిక్‌గా పెరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం మనకు వాడుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు, వాడుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, ఏదైనా మనం తీసుకునే పదార్థాల వల్ల వన్ ఆఫ్ ద రీజన్ పరిగణిస్తున్నాం. అయితే వీళ్ళలో ఐబీడీ అంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. చాలామంది ఐబీఎస్‌తోని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అది కంప్లీట్‌లీ డిఫరెంట్ అండ్ అంత భయపడాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. కానీ ఐబీడీ మాత్రం ఇందులో ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. దీంట్లో మనకు ప్రధానంగా 2 రకాలుంటాయి. ఒకటేమంటే అల్సరేటివ్ కొలైటిస్ అని అంటాము. ఇంకోటి క్రాన్స్ డిసీజ్ అని అంటాము. అల్సరేటివ్ కొలైటిస్‌లో మన పెద్ద పేగు అనేది ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో మనకు పేగుపూత వ్యాధి అని అనుకోవచ్చు. అంటే పెద్ద పేగు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది. క్రాన్స్ డిసీజ్‌లో ఏ విధంగా అంటే దాన్ని మన శరీరంలో ఉన్న ఆల్మోస్ట్ జీర్ణ వ్యవస్థ మొత్తం అంటే నోటి ద్వారము, ఫుడ్ పైపు, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అనల్ కెనాల్ ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ప్రధానంగా మనకి ఏ విధంగా ప్రెజెంట్ అవుతారంటే మనకు లూజ్ మోషన్స్ గానీ, బ్లడ్ మోషన్స్, పెయిన్ అబ్డామిన్, ఇంకోటి వెయిట్ లాస్, తిన్నది వాళ్ళకు గ్రహించలేకపోవడం అంటే రక్తహీనత ఇవన్నీ సింప్టమ్స్తోని ప్రెజెంట్ అవుతారు. వీళ్ళు ఎప్పుడైతే మనం వీళ్ళని డయాగ్నోసిస్ చేయడం అనేది రిలేటివ్‌లీ ఈజీ అండి. మనం సింపుల్ చేసే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, సీటీ స్కాన్ ఈ మూడిటి ద్వారా మనం చాలా ఈజీగా మనం వీటిని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిని ఇమ్మీడియేట్‌గా గుర్తించి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వీళ్ళని మనం పూర్తిగా నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంగా మనం ఈ పేషెంట్‌లను మేనేజ్ చేయొచ్చు.